Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. పైరసీని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పండి. పైరసీ కంట్రోల్ అండి, ఇప్పుడు ఏపీ ఫిల్మ్ ఛాంబర్కి హాలీవుడ్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆపమని. వాళ్ళు ఇచ్చిన కొత్త టెక్నాలజీ ప్రయత్నంతో ఏం చేస్తున్నారంటే, ఇది నేను బయట చెప్పొచ్చో లేదో కానీ, ఇప్పుడు మొత్తం ఎవరెవరు పైరసీ చేస్తున్నారో, పైరసీ అంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్తున్నారు, పైరేటెడ్ చూస్తున్నారు, ఏం చేసినా సరే మీరు ఏ ఐపీ అడ్రస్ నుంచి చేస్తున్నారు, మీకు బీమ్ కేబుల్ నుంచి వచ్చిందా, బిఎస్ఎన్ఎల్ అయినా ఎయిర్టెల్ అయినా, దాంట్లో మీ ఇంటి అడ్రస్ ఏంటి, దాంట్లో వాడేవాళ్ళు ఎవరు, ఎవరి పేరు మీద కనెక్షన్ ఉంది, వాడేది ఎవరు, ఒకవేళ కెమెరా ఉంటే దాంట్లో అతని ఫోటో అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. త్వరలో కోర్టు నుంచే నోటీసులు వెళ్తాయి. కోర్టుకు రాగానే అరెస్ట్ చేసి లోపల జైల్లో 6 నెలలు పెడతారు, అన్బెయిలబుల్. సో ఇది ఇప్పటివరకు జరగలేదు, ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ చిన్న చిన్న ఊరుల్లో ఎవరెవరు పైరసీ చేస్తున్నారు. పాడేరు అని ఉంది, పాడేరులో రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రతి ఎవరెవరు నెట్లో డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు పాడేరు అని ఒక ఊరు ఉంది అరకు అవతల, అక్కడ ఒక ఇంటర్నెట్ సెంటర్ వాడు సినిమా రిలీజ్ అయిన 3వ రోజు 2వ రోజు డౌన్లోడ్ చేసి అందరికీ పెన్ డ్రైవ్లో వేసిస్తాడు. అతని ఫోటో, అతని పేరు, ఏం చేస్తున్నాడు కూడా ఉంది మా దగ్గర. అందరినీ అరెస్ట్ చేస్తారు. ఇంట్లో చూసేవాళ్ళు తెలుగు మూవీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎవరు పైరసీ చేసినా ఇంకా తప్పించుకోవటం కష్టం. మీరు ఎట్లా నెట్ది ఎట్లాగైనా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు, ఎవరెవరు డౌన్లోడ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవటం కూడా అంత ఈజీ మాకు. నేనని కాదు, చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంది, ఫండెడ్ బై హాలీవుడ్. మీరు గతంలో ఇప్పుడు మీరు స్టార్స్తో సినిమా చేయను అంటున్నారు కదా, గతంలో మీ దగ్గర చేయను కాదు సార్, స్టార్స్తో చేయడానికి ఓకే చెయ్యొచ్చు, కానీ కొంతమందిని హ్యాండిల్ చేయగలం, కొంతమందిని నేను హ్యాండిల్ చేయలేను. నా యాటిట్యూడ్ కుదరదు. మీ దగ్గర గతంలో మీరు చెప్పారు చాలాసార్లు, రైతు అనే ఒక సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి, అది స్టార్స్తో వర్కౌట్ అవుద్ది, మంచి బడ్జెట్ కావాలి దానికి, రజనీకాంత్ గారితో అనుకున్నా అన్నారు. మరి అదేంటి, దాని గురించి మళ్ళీ ఎప్పుడు డిస్కషన్ రాలేదు మీ దగ్గర నుంచి? రైతు అది మరి ఏమైనా చిరంజీవి గారికి ఏమైనా సూట్ అయ్యేదా? ఆయన సూట్ అవుద్దంటే ఇవ్వచ్చు, కానీ ఎప్పుడైనా చెప్పారు ఆ సబ్జెక్ట్ ఆయనకి? అని చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి. మరి ఎందుకు ఇంత 150 సినిమా గురించి అంత చర్చలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు ఆ సినిమా? ఇప్పుడు మనకి హిట్ లేనప్పుడు అప్రోచ్ అయితే కాలిపోయిన అగ్గిపుల్లలాగా చూస్తారు. మామూలు అగ్గిపుల్లకైనా ఒక వాల్యూ ఉంటుంది, కాలిపోయిన దానికి ఏముంటుంది, అవతల పారేస్తారు, అట్లా చూస్తారు. పోనండి, ఓకే, ఇది పక్కన పెట్టండి, చిరంజీవి గారి పక్కన పెట్టండి. ఆ సబ్జెక్ట్ ఏమైపోయింది అసలు? ఉంది, ఎప్పటికైనా తీస్తా. స్టార్స్ తోటి అది స్టార్స్తోనే చేయాలి, కానీ 2 లాంగ్వేజ్లో తీయాలి. ఓకే, రజనీకాంత్ గారిని అప్రోచ్ అయ్యారా? మరి రజనీకాంత్ గారితో అప్పుడు డిస్కషన్ జరిగింది. దాని తర్వాత అదే నేను చెప్పే కదా, స్టార్స్తో కొన్ని కుదరకపోతే. మీరు అమీర్ ఖాన్తో 2 సినిమాలు చేసినట్టున్నారు కదా, గులాం అండ్ బాజీ. రెండింటికి కెమెరామెన్ మీరు? రెండింటికి కెమెరామెన్. దాంట్లో అప్పుడు ఏంటి, బాజీలో టార్చ్ లైట్ తోటి షూటింగ్ చేశారు ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి, అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది. అంటే ఏంటి అప్పుడు మీ దగ్గర లైట్స్ అవైలబుల్ లేక చేయలేదా, లేదా అక్కడ హంగామా ఎందుకు అని చెప్పేసి టార్చ్ లైట్ తోటి చేశారా? అలా కాదండి, మామూలుగా అమీర్ ఖాన్ సినిమా అంటే బోల్డ్ బడ్జెట్ ఉంటుంది, బోల్డ్ లైట్స్ ఇస్తారు. వెళ్ళి ఎయిర్పోర్ట్లో చూస్తే, ఎయిర్పోర్ట్ చూసుకున్నాక అక్కడ ఉన్న ట్యూబ్ లైట్లోనే షూట్ చేద్దామని డిసైడ్ అయ్యి, నా దగ్గర అప్పుడు సమీర్ రెడ్డి అనే అసిస్టెంట్ అన్నమాట, ఇప్పుడు కెమెరామెన్ అయ్యారు. వెళ్ళే ట్యూబ్ లైట్లు, ఇండియాలో ట్యూబ్ లైట్లు ఏంటంటే వేడి దేశం కాబట్టి గ్రీనిష్ బ్లూ కూల్ లైట్స్ ఉంటాయి ట్యూబ్ లైట్స్ అన్నీ. అందుకని సేమ్ అదే కలర్లు మనం మ్యాచ్ చేయాలని చెప్పి ఆ బ్లూని గ్రీన్ని కట్ చేయాలంటే పింక్ ఫిల్టర్ వేయాలి కెమెరాలో. పింక్ ఫిల్టర్ వేసి మళ్ళీ వాళ్ళ ఫేస్ లైట్ కొంచెం ఉండాలని చెప్పి మామూలు టార్చ్ లైట్ కొనుక్కి దానికి కూడా గ్రీన్ లైట్ వేసి తీసాం అనమాట. తీసి ఇద్దరం టార్చ్లు పట్టుకుని తీసాం. ఆ లైట్లు ఇచ్చేవాళ్ళు, ఇది టాక్ స్ప్రెడ్ అయిపోయింది. 2 టార్చ్ లైట్లతో తీశారు సినిమా. కానీ తెరే మేరే సప్నే అనే పేరు కూడా వచ్చేసింది. తెరే మేరే సప్నే మీరు చేశారా? తెరే మేరే సప్నే కూడా నేనే, కానీ దాని టార్చ్ లైట్లు బాజీకి వాడా. అంటే నాకు తెలిసి మీకు నార్త్లో మంచి రిలేషన్సే ఉండుంటాయి కదా, చాలా పెద్ద సర్కిల్. అంత పెద్ద సర్కిల్ పెట్టుకుని మళ్ళీ మీరు ఇలా తెలుగులో ఉండి చిన్న చిన్న సినిమాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు మంచి అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ని బట్టి ఆ వేలో ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు పోలేదు మీరు? అంటే ఇప్పుడు చాలామంది సక్సెస్ అంటే లైఫ్ సక్సెస్ఫుల్ అంటే పెద్ద స్టార్తో సినిమా తీయాలి, పెద్ద హిట్లు తీయాలి, అప్పుడే లైఫ్ సక్సెస్. అది ఏదో ఒక పిచ్చి క్యాలిక్యులేషన్.
నా లెక్కలో ఏంటి సక్సెస్ అని అంటే ఐఎమ్ హ్యాపీ ఆర్ నాట్, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చిన పని నేను చేసుకోగలుగుతున్నానా లేదా. ఇప్పుడు పెద్ద స్టార్తోనే సినిమా తీసి వాళ్ళు రాగానే లేచి నుంచుని సీన్ ఏంటి ఇట్టుంది, ఈ డైలాగ్ మార్చండి అంటే మార్చి ఇక్కడ కూర్చొని నేను అక్కడ నుంచి చేస్తానంటే ఓకే బాబు అని, అలా నా వల్ల కాదు. అది హ్యాపీనెస్ కాదు, అది సక్సెసే కాదు నాకు. అంటే నేను చచ్చిపోయినట్టు ఆ రోజు. అలా చేయకూడదు. మనకు నచ్చినట్టు మన దీంట్లో సినిమా తీయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీసే నాకు తెలిసి ఏ డైరెక్టర్ తనకు నచ్చినట్టు తీయడు, ఇంకోళ్ళకి నచ్చినట్టు అందరినీ సాటిస్ఫై చేస్తే తీయాలి. అలా నేను చేయలేను. దట్స్ నాట్ సక్సెస్ ఫర్ మీ. వాళ్ళకి అదే సక్సెస్. నాకు డబ్బులు హిందీలో ఆ కల్చర్ ఉండదుగా, మన తెలుగులో ఉన్నంత కల్చర్ అయితే ఉండదు డెఫినెట్గా. హిందీలో భలే హ్యాపీగా ఉంటుంది. మరి ఎందుకు ట్రై చేయలేదు? అది ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు అనుకున్న ఎక్స్పెరిమెంటల్ సినిమాలని అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే నేను ఆమెకి కథ చెప్పాను, తను ఏంటంటే ఫుల్ బైండ్ చేసేమన్నాడు. అది మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ కొట్టి బైండ్ చేసేవారు. అంత సోదని వదిలేసి హొరవర్ రిలీజ్ బిఫోర్ ఫంక్షన్లో అన్నారు, నేను ఇండస్ట్రీ అంతా రెండే కథలు తిరుగుతున్నాయి. అదే చాలామంది అడుగుంటారు మిమ్మల్ని. అంటే ఏంటి అట్లాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా, అంటే ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయిపోతుంది, నేను ఒకవైపు అయిపోతున్నాను అనే భయం మీకేం ఉండదా అసలు? ఏంటి అసలు? అంటే ఇండస్ట్రీ అంటే ఇంకోటి ఉందా? నేనే కదా మీరు ఇండస్ట్రీయా? ఓకే. ఎందుకు ఏం కాదు, ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ నాకు తెలిసి మీరు సక్సెస్లో ఉన్నప్పుడు, అంటే నేను జిఎన్ టైంలో పెద్దగా మీ నుంచి రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడేదో ఇంకా లేదు టైం లేదు, ఎట్లాగో పెద్ద హీరోలు మనకి డేట్స్ ఇవ్వరు అని చెప్పేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, లేకపోతే అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళ, మీడియా లేకపోవడం వల్ల మాకు తెలియలేదా? నేను ఎప్పుడు ఇంతేనండి, హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న మారే టైప్ కాదు. మీకు అనిపిస్తుందా నేను మారుతాను? మీరు మారని అనుకోలేదు. నేను మారను. మీకు బై బర్త్ వచ్చిన డిఫెక్ట్ ఇది కాబట్టి. సో దానివల్ల మీకేం ప్రాబ్లమ్స్ రావట్లేదు ఇండస్ట్రీలో? ఏమొస్తాయి, మహా అయితే సినిమాలు చేయమంటారు అంతే కదా. పెద్ద ఇప్పుడు మీతో వాళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారులేండి, పెద్ద హీరోలు అయితే ఎవరు లేరు. ప్రొడ్యూసర్లు కూడా చేయమంటారు అంతే కదా. ఓకే ఓకే. అది అవన్నీ కాదు అసలు. ఓకే. మీరు ఏ స్టేట్మెంట్లు అయినా వేయండి, మీరు ఎంత క్రిమినల్ అయినా అవ్వండి, తీసిన సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోకపోతే చూడరు. ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చినప్పుడు ఆడియన్స్ సైకాలజీ వేరే ఉంటుంది. టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు, ఇది సినిమా అనేది ఒక అబద్ధం, పద నన్ను అర్థం చేసి చూద్దాం అని చెప్పి కూర్చుంటాడు. వాడు తెలుసు నేను ఎరవటానికే కూర్చుంటున్నాను అని లైట్ లాపంగానే పెద్ద బొమ్మ మీద అట్ట అవ్వడంగానే నవ్వుతా చూస్తాడు. అది దాంట్లో వీడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ హీరో ఎవరిని బిల్డ్ చేసుకున్నా ఏం ఆలోచించరాదు. వచ్చేది 2.5 గంటలు నన్ను పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వు అంటే. ఎంటర్టైన్మెంట్ అంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలు ఉంది. నన్ను నవరసాల్లో నన్ను ఎమోషన్గా నన్ను ఇది చేయని చెప్పి కూర్చుంటాడు. వాళ్ళకి ఏం లెక్క ఉండవు. అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే లౌక్యం, అంటే ఇండస్ట్రీ అంటేనే లౌక్యం కదా. ఇప్పుడు సపోజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో కొంచెం ప్లాస్టిక్ నవ్వు పడేసి ఏదో ముందుకు వెళ్ళిపోవడం అదే జరుగుతుంది ఇండస్ట్రీలో. పెద్ద మీలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వర్కౌట్ కాదు నిజానికి. బట్ అది అలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే వద్దనుకుంటున్నారా ఇండస్ట్రీ ఏంటి అసలు? ఇండస్ట్రీని నేను వద్దనుకోవటం అట్లా ఉండదు. అంటే లౌక్యం అన్నది కంపల్సరీ కదా ఇక్కడ. అలా లౌక్యం లేకుండా మీరు ఇండస్ట్రీ నాదండి, మళ్ళీ ఇండస్ట్రీని మేనేజ్ చేయటం ఏంటి? ఇండస్ట్రీ నాదే కదా. మీకు రామ్ గోపాల్ వర్మ గారికి చాలా వరకు పోలికలు ఉన్నాయి. జనాలు కూడా అదే అనుకుంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు అని చెప్పేసి. మీలో ఇద్దరికి కామన్గా లేని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీ రామ్ గోపాల్ వర్మ ఇంటెలిజెంట్, ఆయన మేధావి, నేను కాదు. ఇంకేముంది? లేదు ఇంకా చెప్పండి. చాలా మంది రామ్ గోపాల్ వర్మ అనగానే మీతో కంపేర్ చేస్తారు, మిమ్మల్ని ఆయనతో కంపేర్ చేస్తారా? చేయడం మీన్స్ సరే యాటిట్యూడ్ విషయంలో లేదండి, రాముది వేరే స్టైలు. నేను అవతలాలు ఏం ఫీల్ అవుతుంది. స్టేట్మెంట్స్ కూడా అసలు మీరు కావాలని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారా, లేకపోతే మీరు ఏం మాట్లాడితే అది కాంట్రవర్సీ అయిపోద్దా? ఏంది అక్కడ జరిగేది ఏంటని? నేను అనుకున్న మాట్లాడతా, కాంట్రవర్సీ చేసేవాళ్ళు చేస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు, కరెక్ట్ చెప్పాడు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 2 కథలు ఉన్నాయంటే చాలా మంది కరెక్ట్ అన్నారు. చాలా మంది డైరెక్టర్లు అందరూ ఒప్పుకుంటారు. చాలా మంది డైరెక్టర్లు ఫోన్ చేసి మరీ చెప్పారు. అప్పటిదాకా ఎవడో చెప్పలా, నేను స్టేజ్ మీద చెప్పాను అంతే. చెప్పింది నిజమే. ఇప్పటికీ అదే అంట, తెలుగులో 2 కథలు వస్తాయి.
మీరు చెప్పండి, నేను స్టేట్మెంట్ ఇచ్చినాక వచ్చిన సినిమాలు కూడా అయ్యే కథలు ఉన్నాయి. 100%. ఇప్పుడు రాబోయే కూడా అయ్యే ఉంటాయి. ఏ తండ్రికి కూడా జరగని ఇన్సిడెంట్, ఏ తండ్రి తట్టుకోలేని ఇన్సిడెంట్ మీ జీవితంలో మీ అబ్బాయి మృత్యువు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యాటిట్యూడ్లో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే బిఫోర్ అప్పటి తేజానా ఇప్పుడు తేజ చూస్తే ఒకే తేజానా, లేదంటే ఏమైనా మారిన తేజానా? మారండి, ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, మామూలుగా ఒక మనిషిగా మారుతారా ఎవరైనా? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఫీల్ వస్తుంది. యూ స్టార్ట్ రియాక్టింగ్ టు సర్టెన్ థింగ్స్. అంతకుముందు రియాక్ట్ కానాటికి కూడా మనం రియాక్ట్ అవుతుంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా లాస్ కానీ కష్టం కానీ కలిగినప్పుడు అది మార్పు. అంటే మార్పు రావాలి. అదే కాదు, లైఫ్లో మనం పెరుగుతున్న కొద్దీ తిరిగి ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క సక్సెస్, ఒక్కొక్క ఫెయిల్యూర్, అన్నిటికీ మనం నేర్చుకుంటుంటాం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to